ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడును జీవాధిపతి అయినటువంటి దేవత దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడి ఆయన కృపకు పాత్రులైనటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీకును మీ కుటుంబాలకును ప్రభువు క్షేమమును అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని చిత్తములో ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు మిమ్మలను మీ కుటుంబాలను ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, కనికరం కలిగిన తండ్రి కరుణామూర్తి కనికరించి కరోనా నుంచి సంరక్షిస్తూ భద్రపరుస్తూ ఆరోగ్యమును, ఆయుష్ను, అనుకూలతను, ఆశీర్వాదమును, ఆయనను ఆరాధించు భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు మరొకసారి మీకును మీ కుటుంబాలకును ఆహ్వానము తెలియజేస్తూ లైవ్లోకి వస్తుంటున్నటువంటి బిడ్డలారా, మరొకరికి మీరు ఈ కార్యక్రమమును సమయమును తెలియచేయండి. దేవుని చిత్తమును బట్టి వారు కూడా బలపరచబడ్డానుకును, దేవుని వాక్యముచే ఆశీర్వదింపబడ్డానుకును, ఆదరించబడ్డానుకును కనతండ్రి కార్యము చేయు రీతిలో ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, సమయమును పాటించాల్సిందిగా నేను మీకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమయమును పాటిద్దాం, ఆరాధనలో పాల్గొందాం, ప్రభువుని ప్రస్తుతిద్దాం, ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేసుకుని ఉదయకాల సమయపు ఆరాధన ప్రారంభించుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా 2020వ సంవత్సరపు జూలై నెల 19వ తేదీ ఆదివారపు పునరుత్థాన దినపు ఆరాధన కొరకు మమ్మలను ఆయత్తపరిచి మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు మమ్మలను క్షేమంగా సురక్షితంగా తోలుకొనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ ప్రేమలో భద్రపరచబడినటువంటి మేము, మా కుటుంబాలు మిమ్మలను ఆరాధిస్తుండగా ఈ ఉదయకాల సమయంలో ప్రపంచంలో సార్వత్రిక సంఘాలలో మీ ఆరాధన జరగబోతుంటుండగా నైనా మాకిచ్చినటువంటి ఈ ఆయుష్కాల దినమందు మీరిచ్చినటువంటి ఈ ఆయుష్ను మిమ్మలను ప్రస్తుతించటకై మేము వినియోగిస్తుండగా మీ కృప కనికరంతోనూ మీ కరుణ వాత్సల్యముతోనూ మమ్మలను నింపి మీ మహిమలో మీ మహిమ కొరకు మమ్మలను వినియోగించుకోమని ప్రాధాన్యపడుతుంటున్నాము తండ్రి. వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, వాక్యంలో మమ్మల్ని స్థిరపరచండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృప కనికరంతో నింపి బలపరిచి నడిపించమని, ఆరాధనలోను వాక్య ధ్యానములోను సమస్త విషయంలోనూ మీకు మహిమకరంగా కార్యమును జరిగించుకోనమని యేసు క్రీస్తు ప్రభువు వారి సర్వశక్తి కలిగిన నామములో ప్రాధేయపడి ప్రార్థించి ఆరాధించుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక గీతాన్ని ఆలపించుకొని ప్రభువును ప్రస్తుతించుకొని వాక్యమును ధ్యానించుకుందాము. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై
ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివే నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియచేస్తుంటున్నాను. ఈ ఉదయం ప్రభు యొక్క పాదముల ఎదుకు వచ్చి వాక్య ధ్యానముకై మిమ్మలను మీరు సిద్ధపరచుకుంటున్న రీతికై వందనాలు. మందిరాలకు వెళ్ళలేని పరిస్థితి, ప్రపంచము కరోనాతో ఉంటే ప్రభుత్వాలు కర్ఫ్యూలు విధిస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోనండి, ప్రభుత్వానికి మనము కూడా ఒబే అవ్వాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉత్తర్వులను మనం చాలా జాగ్రత్తగా, సునిశ్చితముగా మనము దానిని చూచి అంగీకరించి విని ప్రకారము మనము నడుచుకోవాలి. దయచేసి క్రైస్తవ సమాజానికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుతుంటున్నాను. ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వపు ఉత్తర్వులను లేక ప్రభుత్వము ఇస్తున్నటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పాటించండి. వాక్యమై ఉన్న దేవుడు ప్రభుత్వానికి విధేయత చూపించమంటా ఉన్నారు కనుక మనము వాక్యమునకు విధేయులమై దేవుని మాటకు అంగీకారము తెలిపి మనము ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నాము. ఈ ఉదయకాల సేవలో నిర్గమకాండము 3వ అధ్యాయములో ఓ మాటను ఈ ఉదయం మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. 5వ వచనంలో, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, నా యొద్దకు వచ్చి వారిని నేనెన్నడూను త్రోసివేయను, నేనెంత మాత్రమును త్రోసివేయను అని చెబుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఓ వ్యక్తితో మాట్లాడుతూ దగ్గరకు రావద్దు అంటా ఉన్నాడు. ఆయన కుష్టు రోగులు వస్తూ ఉంటే దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని వారిని సరిచేసిన దేవుడు. ఊచకాలు చేయి కలవారు దగ్గరకు వస్తూ ఉంటే వారిని ఆదరించి దగ్గరకు తీసుకున్న దేవుడు. చిన్నపిల్లలు వస్తూ ఉంటే వారిని ఎత్తుకున్న దేవుడు, ముద్దాడిన దేవుడు.
ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను అని చెప్పిన దేవుడు ఓ వ్యక్తి దగ్గరకు వస్తా ఉంటే, దేవుని దగ్గరకు వస్తా ఉంటే, దేవుని మాటలు వినడానికి వస్తా ఉంటే, దేవుని పరిశుద్ధ ప్రాంగణానికి వస్తా ఉంటే రావద్దు అంటా ఉన్నాడు దేవుడు. పక్షపాత. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఆదివారం మనం ధ్యానిస్తున్నటువంటి మాట ఒకసారి నేను మీకు తిరిగి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆరాధించుటకై, ఆయన మాటను ఆలకించుటకై, ఆయన మాటకు అంగీకారము తెలుపుటకై ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వస్తా ఉంటే ఆయన అంటున్నటువంటి మాట దగ్గరకు రావద్దు అంటా ఉన్నాడు ఆయన. ఎందుకని ఈయన గురించి మనం ఆలోచన చేస్తా ఉంటే మొదటి వచనంలో మనం చూడగలిగితే కనుక ఈయన ఇత్రో అనేటువంటి ఓ యాజకునికి అల్లుడు. ఈయన ఐగుప్తు దేశం నుంచి పారిపోయి మిథ్యాను ప్రాంతానికి వలస వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ మిథ్యాను ప్రాంతంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి యాజకుని కుటుంబానికి అల్లుడుగా మారి, ఆ యాజకుని కుటుంబంలో ఆ యాజకునికి ఉన్నటువంటి గొర్రెలను మేపుటకై సినాయి ప్రాంతానికి ఆయన వెళ్ళినటువంటి వ్యక్తిగా హోరేబు ఆ ప్రాంతానికి వచ్చి ఆయన గొర్రెలను మేపుతా ఉన్నాడు. బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. గొర్రెలు కాసే దావీదు గారిని దేవుడు ఎంచుకున్నాడు. గొర్రెలు కాసే మోషే గారిని దేవుడు పిలువబోతున్నాడు. ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ మందను అరణ్యము ఆవలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఈయన చూస్తా ఉన్నాడు. ఈయన పేరు మోషే, ఈయన తల్లిదండ్రుల పేరు అమ్రాము యోకెబెదు. అమ్రాము యోకెబెదుల కొడుకైనటువంటి మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజభోగాలు అనుభవించి అక్కడ ఒక హత్యను చేసి ఒక హంతకుడిగా ఆ దేశం నుంచి పారిపోయాడు రాజప్రసాదము విడిచి. అట్లాంటి పరిస్థితిలో ఇత్రో అనేటటువంటి వ్యక్తికి అల్లుడుగా మారి, యాజకుడికి అల్లుడుగా మారి ఆయన గొర్రెలు మేపుతా ఉంటే ఒక దినాన ఆయన ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తా ఉన్నాడు. చూస్తున్నాం 2వ వచనంలో, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షము అయింది. చాలా జాగ్రత్తగా మనం గమనం చేయాలి. పొద నడిమిని అగ్ని జ్వాలలు వస్తా ఉన్నాయి, అందుట్లో యెహోవా దూత ప్రత్యక్షమైంది. 2వ అంశం, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. 2 విషయాలు. ఒకటి, దేవుని దూతను చూస్తున్నాడు అగ్ని జ్వాలలలో. 2, ఆ జ్వాలల వలన పొద కాలిపోట్లేదు, మండిపోట్లేదు, బూడిది కాట్లేదు. అద్భుతంగా ఉంది ఆ దృశ్యం, ఆశ్చర్యకరంగా ఉంది ఆ పరిస్థితి. అక్కడకు ఈయన పరుగున ఒక్క ఉదుటన వస్తా ఉన్నాడు. చూస్తుంటున్నాం. అతడు చూచినప్పుడు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మండే పొద దగ్గరకు వస్తున్నటువంటి వ్యక్తిని దేవుని దూత చూడట్లేదు, కానీ దేవుడే చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ మండే పొద ఏంటి, ఆ పొదలో ఉన్న దూత ఏంటి, ఆ వస్తున్న వ్యక్తిని ఎవరు గమనిస్తున్నారు అంటే దూత గమనించట్లేదు, కానీ దైవమే గమనిస్తా ఉంది. గమనించిన దైవము అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు అంటా ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఎంత విచిత్రంగా ఉంది.
ప్రేమామయుడైనటువంటి దేవుడు ప్రేమను పంచుటకే పరలోకమును విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు ప్రేమను పంచుటకే ప్రాణము పెట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పిన దేవుడు మరొక గొర్రెల కాపరి అక్కడికి వస్తా ఉంటే ఆయన పేరు పెట్టి పిలిచంటా ఉన్నాడు. తెలవనోడు కాదు వచ్చిన వ్యక్తి, ఈయనకు తెలిసిన వాడు. పేరు పెట్టి పిలుస్తుంటున్నాడు. పేరు పెట్టి పిలిచి అంటున్నాడు, దగ్గరకు రామాక అంటా ఉన్నాడు ఆయన. దగ్గరకు రామాక ఎందుకంటా ఉన్నాడు ఈయన? ఎందుకంటా ఉన్నాడు? ఒక్కసారి ఈ ఉదయకాల సేవలో ఆలోచించండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎందుకు రావద్దంటా ఉన్నారు ఆయనంటే, ఆయన చాలా తేటగా మాట్లాడుతున్నటువంటి మాట, ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదాల నుండి చెప్పులు విడు అంటా ఉన్నారు ఆయన. దేవుని పిల్లల ఆరాధన అంటే అంగీకరించుట. ఉదయకాల సమయంలో మండుచున్న పొదలో ఉన్నటువంటి దూత దైవజనునికి సాదృశ్యం. చాలా మంది దైవజనుని చూచి దైవజనుని మాట దగ్గర ఆగిపోతుంటున్నారే కానీ దేవుని స్వరాన్ని వినట్లేదు అని నేను మీతో చెప్పడానికి బాధపడతా ఉన్నాను. మా అయ్యగారి ప్రసంగమే, మా అయ్యగారి మాట అంటేనే, మా అయ్యగారు ప్రవక్త, మా అయ్యగారు ప్రార్థన చేస్తేనే, మా అయ్యగారు నూనె రాస్తేనే, మా అయ్యగారు నీళ్లు పోతేనే, మా అయ్యగారు తిన్న ఎంగిలి కంచం తీస్తేనే. దౌర్భాగ్యమైనటువంటి మనుష్యులు దౌర్భాగ్యముగా దేవునిని తగ్గించి చూస్తా ఉన్నారు ఈ దినాన్న. దేవుని పిల్లలారా, దేవుని దూత మాట్లాడట్లేదు, దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. గమనంలోకి తీసుకురండి ఈ మాట. వాక్యమును చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు. రోజుకి 4 అధ్యాయాలు చదివాను, 5 అధ్యాయాలు చదివాను, 10 అధ్యాయాలు చదివాను. ఇవుడికి కావాలి. నువ్వు ఎన్ని అధ్యాయాలు చదివితే ఇవుడికి కావాలి. అర్థమవుతుందా నువ్వు చదివేది? గ్రహిస్తుంటున్నావా? నీవు గ్రహించుకుంటే ఈ ఉదయకాల సభలో వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, సత్యముగా ఆరాధించడం అంటే వాక్యం తోటి ఏమంటా ఉంది? పొద మండుతా ఉంది, పొద నడిమిన దూత కనబడతా ఉంది, కానీ మాట్లాడేది దూత కాదు, పొద కాదు, ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ప్రత్యేకంగా వస్తున్నటువంటి వ్యక్తితో పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాల్లో సంఘాల్లో పేరు పెట్టి మాట్లాడితే మందిరానికి నమస్కారం పెట్టేస్తాము. మోషే నువ్వు తాగమాక అంటే మందిరంలో ఉన్న మోషే అయ్యగారిని అవసరమైతే కాళ్ళ మటుకు కిందకి ఇస్తాడు. నేనంటా ఉన్నది ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నది దేవుడే కానీ దైవజనుడు కాదు, దైవమే మాట్లాడుతూ ఉంది అని నువ్వు గమనించగలగాలి. దేవుని దూత అందుట్లో ఉంది, అంతే. అగ్ని అయినటువంటి వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు అగ్నిలో నుంచి నా మాట అగ్ని వంటిది కాదా అని జ్ఞాపకం చేస్తూ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ ఉదయకాల సమీప మాటను మనం గమనంలోకి తీసుకుని ఉంటే కనుక, అయ్యా నీ పాదాలకు చెప్పులు ఉన్నాయా, నీకు స్థిరం లేదు. నువ్వు ఎట్టాంటాడో తెలిసిన 2వ అధ్యాయంలో నీ క్యారెక్టర్ చాలా క్లియర్ గా కనబడతా ఉంది. 2వ అధ్యాయపు నీ క్యారెక్టర్ నేను చూస్తుంటే సిగ్గవుతా ఉంది. నీ స్థితిని చూస్తుంటున్నప్పుడు, నీ పరిస్థితిని చూస్తుంటున్నప్పుడు, నిన్ను చూస్తుంటున్నప్పుడు నాకు చాలా నీ గురించి నేను చాలా ఆలోచించాను, నీ గురించి చాలా ఊహించాను, కానీ నీవు చేస్తున్నటువంటి పనులు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది అని 11వ వచనంలో మనం చూడగలిగితే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రేయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను అని మనం చూస్తా ఉన్నాం. ఇటు అటు రెండు వైపులా చూచాడు. చెప్పులు అంటే 2 ఉంటాయి. చెప్పులు విడిచిపెట్టడం అంటే
ఈ రెండు లక్షణాలు కూడా నీకు దూరం అవ్వాలి. నువ్వు ఇటు అటు కాదు చూడాల్సింది, ఎటు చూడాలి? 121వ సంకీర్తనలో, యాత్రా కీర్తనలో మోషే గారే తెలియచేస్తున్నటువంటి మాట ఏంటో తెలిసిన, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అనుభవంతో ఈ యాత్ర కీర్తన రాస్తా ఉన్నాను. దేవునిచే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి వారులారా, వస్తున్నటువంటి శోధనను నువ్వు అటు ఇటు చూస్తుంటున్నావేమో. అటు ఇటు చూచినటువంటి మోషే, ఇటు అటు చూచినటువంటి మోషే దిక్కుమాలినుడైపోయాడు, దిక్కు లేకుండా పోయాడు. దిక్కుమాలినుడయి అతడు అరణ్యములో తిరుగుతున్నాడు. అరణ్యములో తిరుగుతున్నటువంటి మోషే దగ్గరకు సర్వాధికారి అయినటువంటి దేవుడు వచ్చి పలుకుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట, నీకు అటు ఇటు చూచి అనుభవం తెచ్చిన సుమా, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి మోషే అంటా ఉన్నారు ఆయన. దానిని నీవు విడిచిపెట్టాలి. అది ఉన్నంతకాలం నా దగ్గరకు రామాక, అది ఉన్నంతకాలం నా దగ్గరకు రామాక. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సేవలో నేనంటా ఉన్నాను, నీవు ఎటు చూడాలో తెలిసిన ఆరాధనీయుడైనటువంటి దేవుని దగ్గరకు నువ్వు వస్తే, ఆరాధనకు యోగ్యుడైనటువంటి ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన వైపు మాత్రమే చూడాలి, ఆయన మాట మాత్రమే వినాలి, కానీ అక్కడ నిలిచిన వ్యక్తిని చూడొద్దు అని ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతుకునుకుంటా ఉన్నాను. గమనించండి, మోషే దూతను చూస్తుంటున్నాడు, కానీ ఆ పదలో నుంచి దైవ స్వరము వినపడతా ఉంది. ఏమని? మోషే మోషే అన్నాడు దేవుడు. చిత్తము ప్రభా అన్నాడు. దగ్గరకు రావద్దు. అంటే నీకు దిక్కులు చూసే అలవాటు ఉంది కదా, ఆ దరిద్రపు అలవాటును విడిచిపెడితే అప్పుడు నా దగ్గరకు రావచ్చు. ఆ దరిద్రపు అలవాటు నీకు ఉండుటని బట్టే ఇట్లాంటి దరిద్రమైనటువంటి జీవితంలో జీవిస్తున్నావు. లేకపోతే నువ్వు ఎక్కడుండాలో తెలిసిన, నా ప్రజల కొరకు నువ్వు ఐగుప్తులో ఉండాలి, నా ప్రజల పక్షంగా ప్రార్థన చేయాలి, నా ప్రజల కొరకు నువ్వు నిన్ను నేను వినియోగించుకోవాలి అనుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చి గొర్రెలు కాస్తుంటున్నావు ఏంటయ్యా? జాగ్రత్త, దేవుడు నిన్ను వినియోగించుకోబోతున్నాడు ఈ ఉదయకాల సేవలో ఒక సాక్షిగా, ఒక సాధనంగా. ఎక్కడున్నావు నీవు? ఎటు చూస్తుంటున్నావు నీవు? ఎడిపోతుంటున్నావు నీవు? దైవజండ మాట్లాడుతూ ఉంటే దైవజండ వైపు మాట్లాడిపోయిన తర్వాత పొరుగు వారి వైపు చూస్తుంటున్నావా? ఏదైనా సమస్య వస్తే ఇటు అటు చూస్తుంటున్నావా? అనుభవజ్ఞుడైనటువంటి మోషే గారు 121వ సంకీర్తనలో మనకు బోధిస్తున్నటువంటి అద్భుతమైన బోధ ఏంటి అంటే కనుక, అది యాత్రా కీర్తన అని ఉంటుంది. అనుభవంతో అనుభవించి ఆయన చెప్తున్నటువంటి మాట, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం దొరుకుద్ది అని ఆయన అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనకు బోధిస్తా ఉన్నారు. దేవునిచే ప్రేమింపబడినటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సేవలో ఆరాధించడం అంటే ఆయన మాటను అంగీకరించి ఆయన చెప్పును విడిచిపెట్టు మోషే అనగానే ఆయన విడిచిపెట్టేశాడు. కనుకనే దేవుడు మాట్లాడుకుంటూ వస్తుంటున్నాడు. ఆయనతో మాట్లాడుకుంటూ వస్తుంటే 14వ వచనం తర్వాత, లేకుంటే 3వ అధ్యాయములు 11, 12, 13, ఇక్కడ దేవునికి ఆయనకి మాట్లాడి అడుగుతూ ఉంటే దేవుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నీ కొరకు ఏమైనా నేను చెప్పాలి అంటే కనుక నేను మీ పేరేంటి అని చెప్పును అంటే కనుక 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అంటా ఉన్నారు. ఆయనకి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన మోషేతో ఉన్నవారు, ఆయన అబ్రహాముతో ఉన్నవాడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న అల్ఫా ఒమేగా ఆయన దేవుడు. ఆయన వైపు నీవు చూడగలిగితే ప్రతి సమస్య నుంచి నీకు సహాయమును సమాధానమును అనుగ్రహించడానికి సమర్థత శక్తి కలిగిన దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. మాట్లాడే వ్యక్తిని దయచేసి చూడమాకండి. మాట్లాడే ప్రదీప్ని కానీ, మాట్లాడే దైవజనుడు కానీ చూడమాకండి. మాట్లాడేది దైవమే కానీ దైవజనుడు కానే కాదు. గమనంలోకి తీసుకురండి. ఈరోజు అయ్యగారు ఎక్కడికో ఎత్తేస్తా ఉంటారు, అందరం ఎక్కిచ్చేస్తా ఉంటారు. నాన్ సెన్స్. దైవజన్ని చూడమాకండి, దైవాన్ని చూడండి. దైవమే స్పష్టంగా మాట్లాడుతూ నీ నడక మార్చుకో అంటా ఉంది మోషే. ఈరోజు ఒకవేళ అదే దైవము నీ పడక మార్చుకోమంటుందేమో, అదే దైవము నీ చూపు మార్చుకోమంటా ఉందేమో, అదే దైవము నీ
నీ చేష్టలు మార్చుకోమంటా ఉందేమో అదే దైవము నీ మాటలు మార్చుకోమంటా ఉందేమో అదే దైవము నీ బ్రతుకు మార్చుకోమంటా ఉందేమో. మార్చుకుని దేవుని దగ్గరకు రా, వెంటనే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఒకవేళ మోషే చెప్పులు ఇప్పకుంటే అక్కడక మాత్రం ఫుల్ స్టాప్ పడేది. అతని చరిత్ర అసలు బైబిల్లో అగుపించేదే కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలారా, దేవుని మాటకు అంగీకారం తెలిపినటువంటి మోషే గారి చరిత్ర లేక మోషే గారి గురించి బైబిల్లో రాస్తే, ఈ దినాన్ని వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతుంటున్నప్పుడు ఆయన మాట నువ్వు అంగీకరిస్తే కనుక నీ పేరు ఆయన జీవ గ్రంథంలో రాయబోతుంటున్నారు. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథంలో, బైబిల్లో కాదు, గొప్ప జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. జీవ గ్రంథంలో రాయబడి ఉంటేనే గొప్ప. ఎందుకంటే బైబిల్లో సాతాను గురించి రాయబడింది. బైబిల్లో యేసు క్రీస్తు ప్రభువుని అమ్మేసినటువంటి యోధ గురించి రాయబడింది. గొప్ప కాదు బైబిల్లో రాయబడి ఉండడం, గొప్ప కాదు. నీ పేరు ఎక్కడ రాయబడి ఉండాలి అంటే కనుక జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. మోషే గారు దేవుని మాట విన్నాడు కనుకనే ఆయన గురించి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. దేవుడు ఆయన పేరుతో ఈతో చెప్తుంటున్నాడు. నా గురించి ఎవరికైనా చెప్పాలి అంటే కనుక నేను అల్ఫా ఒమేగా అని చెప్పు మోషే అని దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో చెప్పులు విడిచిపెట్టమంటే చెప్పులు విడిచినటువంటి మోషేలాగా, ఐగుప్తు రాజు గారింటిలో పెరిగినటువంటి మోషే అరణ్యములో దేవుని మాట వినడానికి ఆయన తన విధేయతను చూపిస్తుంటున్నాడు. ఈ రోజు నువ్వు విధేయతను చూపిస్తుంటున్నావా? దైవజనుడు ఏదైనా మాట అంటే నా గురుండే ప్రసంగం చేస్తాడు. ఈరోజు పాస్టర్ గారు నా గురుండి ఎవడో చెప్పాడు, ఆ చెప్పుడు మాటలు విని ఈయనేదో చెప్పేస్తుంటున్నాడు. సెక్టార్లో ఈ మా దైవజనుడి మీద మాట్లాడేది మరొక్కసారి చెప్తుంటున్నాను, దైవమే కానీ దైవజనుడు కాదు కాదు కాదు. గమనంలోకి తీసుకురండి. అట్లాంటి వాడు ఉంటే ఉండొచ్చు కాక, అట్లాంటి వారికి దూరంగా ఉండు. ఒకవేళ మనుషులు బట్టి వర్తమానాలు చెప్పే దైవజనుడు మీ ముందట మీ మధ్యలో సంచరిస్తూ ఉంటే కనుక వారికి మీరు దూరంగా ఉండండి. మీ మీద బ్రతకాలి అనుకుంటున్నటువంటి వారికి మీరు దూరంగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే దైవజనులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుని కొరకు జీవిస్తుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకుతుంటున్న దైవజనులు నేటికి చాలా మంది సమాజంలో ఉన్నారు. ఈరోజు అలాంటి దైవజనుడు మాట వినడానికి ముందుకు రండి. అలాంటి వారి వాక్యం వినండి. గొప్పను గొప్పయి ఆయన చాలా గొప్ప దైవజనుడు. నువ్వెప్పుడో కొలతలు వేయడానికి ఆయనకు ఏముంది? రైట్. మోషే గారి కన్నా గొప్పడా? మోషే గారిని ఏ దేవుడు అంటా ఉన్నాడు, చెప్పులు విడిస్తేనే దగ్గరకు రా అని. చాలా మంది దైవజనులు ఉదయకాల సమయంలో నేను అనడానికి చెప్పడానికి కూడా బాధతో అంటా ఉన్నాను. చాలా మంది దైవజనులకు తగ్గింపే లేదు, దిద్దుబాటే లేదు. అట్లాంటి దైవజనుడు నీకు తెలుసుంటే కనుక అట్లాంటి దైవజనులకు దూరంగా ఉండు. నీకు ఎరికైన ప్రదేశంలో వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకో, వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యమై ఉన్న దేవునికి విధేయత చూపించు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన అంటే దిద్దుబాటు. మోషే గారు దిద్దుబాటు చేసుకున్నారు కనుకనే ఆయన 40 సంవత్సరాలు నాయకుడిగా ఆయన నాయకత్వంలో బంధింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు విడుదల విముక్తను గురించాడు. ఒక్కడిని హత్య చేసి అరణ్యానికి పోయినటువంటి పారిపోయినటువంటి మోషేను తిరిగి అదే ప్రదేశానికి తీసుకుని వచ్చి నిలబెట్టి ఆయన మహిమ కొరకు వాడుకున్నారు. ఈ రోజు ఎక్కడైతే నువ్వు సిగ్గుపరచబడ్డావు, అవమానపరచబడ్డావు, వెలివేయబడ్డావు, దూషింపబడ్డావు, ద్వేషింపబడ్డావు, అక్కడే నేను దేవుడు హెచ్చించబోతుంటున్నాడు. వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే అట్లాంటి జీవితం నీకు కావాలి అంటే కనుక దేవుని పరమ పవిత్రమైన పాదాల దగ్గర దేవుడు నేను ఏది విడిచిపెట్టమని ఈ ఉదయకాల సమయంలో బోధిస్తుంటున్నారో దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడు. దేవుడు నిన్ను తప్పగా దీవిస్తాడు. అత్యున్నతమైన పరిస్థితి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం పొందుకుందాం. ఆయన కృపకు పాత్రులుగా మార్చబడదాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కనతండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయినా ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు తాటగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. బోధించు వరంగా కాక పాటించు వరంగా మమ్మలను మార్చమని వేడుకుంటున్నాం. పాత్రలుగా కాక మాదిరిగా ఉండడానికి దైవజనులకు మంచి జ్ఞానమును హితబోధన ఈ ఉదయకాల సమయంలో మీరు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కానీ నేనా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వాక్యములు వింటకు ఇష్టపడ్డారో, వేగిరపడ్డారో, వాక్యములు వింటున్నారో, వినబోతుంటున్నారో
వారిని మీ కృపా కౌగిట్లో భద్రపరచండి. మీ కనికరపు కవతలతో నింపండి తండ్రి. మీ దివ్యాశిస్తులు, మీ దివ్యాశీర్వాదములు వారికి మెండుగా నిండుగా ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మీ వాక్యము రెండంచుల గల ఖడ్గము కనుక అది ఎట్టి వ్యక్తినైనను ఎముకల్లోనికి దూరి నేను మూలుగులను సహితము గ్రహించే రీతిలో ఈ ఉదయం కఠినమైన హృదయాలు తెరవబడి బ్రద్దలై వాక్యమనే అగ్నితో కాల్చబడి సరిచేయబడి సిద్ధపాటు దిద్దుబాటు కలిగినటువంటి జీవితమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ఏ బిడ్డైతే వాక్యాన్ని వింటా ఉన్నారో వారిని నింపండి, కాల్చండి, సరిచేయండి ప్రభా, దృఢపరచండి. మీ సాక్షాత్మై వినియోగించుకోనండి తండ్రి. మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నైనా పుట్టిన రోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీ పరమ పవిత్రమైన పాదముల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వివాహ దినములు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలను మీ యొక్క పరిశుద్ధమైన పాదముల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. శుభకార్యములు జరిపించుకుంటున్నటువంటి బిడ్డలను కనికరముతోనూ కృపతోనూ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మీ దివ్యాశస్సులు, మీ దివ్యాశీర్వాదములు నిండుగాను ప్రసాదించండి ప్రభా. నైనా ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు దూరమైనటువంటి తల్లులను, తండ్రులను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి బిడ్డలను మీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి, కృపతో జ్ఞాపకం చేసుకునండి. తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు రావడానికి, బిడ్డలు తల్లిదండ్రులు కలిసి ఆనందించడానికి, కుటుంబాలు ఐక్యంగా మిమ్మల్ని ఆరాధించడానికి గొప్ప కార్యము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేనా ఈ ఉదయకాల సమయంలో మా జిల్లాలో కర్ఫ్యూ విధింపబడి నైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, విజృంభిస్తున్నటువంటి కోవిడ్-19 అనేక కుటుంబాలు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, ఎవరి ద్వారా ఎప్పుడు ఎక్కడ ఎలా సంక్రమిస్తుందో ఈ వైరస్ అని భయపడుతూ బ్రతుకుతున్నటువంటి దినాలు, ఇంటిలో నుండి బయటకు అడుగు పెట్టడమే గగనమైపోతుంటున్న ఈ దినాలలో నేను ఉన్నవాడను అన్నారు కదా ప్రభా. మాకు తోడుగా ఉండడానికి ఇమ్మానుయేలు దేవునిగా ఈ భూమిలోనికి అనుదించారు కదా తండ్రి. త్రోసివేయక కనికరించి మీ కౌగిట్లో భద్రతను ప్రసాదించమని ప్రాధేయపడుతుంటున్నాము నాయన. కృపా క్షేమములతోనూ కనికరపు కాపుదల కార్యములతోనూ నింపి బలపరిచి నడిపించండి తండ్రి. మీ దివ్యాశీర్వాదము, మీ దివ్యాశీస్సులు నిండుగా అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మరొక్కసారి ఎవరైతే కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, రోదనతో, నిట్టూరుతో, రోగముతో, సమస్యలతో బాధపడుతూ భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కృపతో జ్ఞాపకం చేసుకుని కనికరించి మీ కార్యములు అనుగ్రహించండి ప్రభా. అనేక మంది బిడ్డలు రెక్కాడు తినే కానీ డొక్కాడినటువంటి బిడ్డలు కృప చూపించండి, పోషణ ప్రసాదించండి తండ్రి. ప్రభుత్వాలు జ్ఞానయుక్తంగా పరిపాలించు మంచి ఆలోచనలు ప్రభుత్వాలకు అనుగ్రహించండి ప్రభా. ప్రజలకు కూడా ప్రభుత్వపు యొక్క విధులకు ఆటంకము కల్పించకుండా విధేయత చూపిస్తూ ప్రజలు ముందుకు నడవడానికి కృప చేయండి. మరొకసారి మేము మంగళవారం ఉదయం మీ పరమ పవిత్రమైన పాదముల యొద్దకు తిరిగి వచ్చు పర్యంతము కృప కనికరంతోనూ కాపుతల భద్రత సంరక్షణతోనూ నింపి బలపరిచి నడిపించమని మోషే గారిలాగా మేము కూడా మా జీవితాల్లో మార్చుకోవాల్సినటువంటి ప్రతి అంశమును మార్చుకుంటూ మీ స్వరూప్యతలోనికి మమ్మలను మలుచుకోవడానికి కృప చేయమని శ్రీమంతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధన మిక్కిలి వినయంతో మీకు సమర్పించి ప్రార్థించడానికి వేడుకొని మీ నుండి దీవింపబడుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమను పంచుటకై పరము నుండి భూమికి అనుదించిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప సత్య సంపూర్ణునిగా వాక్యముతో ఉదక స్నానము చేయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, సంరక్షణ మనకు మన కుటుంబాలకు సదా సమస్త విషయాలను తోడయండి. ఆరోగ్యంతోనూ ఆనందముతోనూ ఆశీర్వాదముతోనూ నింపి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకి ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదముల యొద్ద కలుసుకొని ప్రభువును ప్రస్తుతించి దీవించబడదాం. అంతవరకు ఆయన కృప కౌగిటి కనికరము మనకు మన కుటుంబాలకు నిండుగా మెండుగా తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.